నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కాళ్ళ నొప్పులు అంటే కీళ్ళ నొప్పులు. ఆహ్, ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కొంచెం దూరం నడిస్తే కాళ్ళ నొప్పులొస్తున్నాయి, ఆయాసం వస్తుందని చెప్తున్నారు. అసలు ఈ కాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయి? ఏంటి? అడిగే ప్రయత్నం ఒకసారి. నమస్తే అండి. నమస్తే. ఈ సిద్ధ వైద్యంలో మోకాళ్ళ నొప్పులకి చాలా వైద్యాలు ఉంటుందని చెప్తున్నారు. సో, చాలామంది చాలా రకాలుగా చెప్తారు. సో, మీకున్న అనుభవంతో నేను విన్నాను. చాలా స్పెషలిస్ట్ మీరు. చాలా రకాలుగా చాలా సంవత్సరాలు అడవిలు తిరిగి ప్రతి మూలికలు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండాలని మీరు చేయడం జరుగుతుంది. సో, మీరేం చెప్తారు దీనికి రెమెడీ కానీ, దీనికొచ్చే సమస్యలేంటి? ఫుడ్డా? లేకపోతే దేని గురించి? ఒకవేళ ఇప్పుడున్న యూత్‌కి ఒక మాట చెప్పాలంటే అసలు రాకూడదు అనుకుంటే ఏం చెప్తారు మీరు? ఈ సిద్ధమూలిక వైద్యంలో నొప్పులు అనే పదం ఏదైతే ఉందో దీనంతటికి మూలం వాతం. ఈ వాతము అనేది వాస్తవం చెప్పాలంటే తొండ ముదిరి ఊసరిల్లైనట్టు విధంగా కొన్ని సంవత్సరాల తరబడి పేగుల్లో వాతం పేరుకుపోయి దాని కారణంగా ఈ ఎముకల్లో గానియండి, ఎముక కీళ్ళ మధ్యన గానియండి నొప్పులు రావటం జరుగుద్ది. ఇది కేవలం దీని యొక్క 100% 100% మూలం వాతం. ఈ వాతాన్ని నిరోధించడానికి ఈనాడు అనేక రకాల సాధనాలున్నాయి. అనేక రకాల మందులున్నాయి. వాతాన్ని తగ్గించుకుంటే తగ్గుతాయి. తర్వాత రెండోదేందంటే, ఈ వాతం తగ్గటానికి మామూలుగా పులిసిన మజ్జిగ అంటే నిన్న మొన్న చేసినటువంటి మజ్జిగ కూడా మనం అన్నంలో వాడుకోవటం వల్ల కొంత మేలు జరుగుద్ది. రెండోదేది సుఖ విరోచనానికి కొరకు మనం ఏదో ఒక ఔషధాన్ని తప్పకుండా వాడుతూ ఉండాలి. మూడోది ఎక్కువ మరీ తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఆవు పాలు పచ్చి రోజు ఒక 1/2 లీటర్ తాగితే దాని మీద ఎముక మీద ఉన్నటువంటి ఎనామిల్ తగ్గినటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ వస్తుంది. మూడోది కొంతమంది అలోపతి వాళ్ళు ఏంటంటే గుజ్జు తగ్గిపోలేదు కాబట్టి ఆపరేషన్ చేయాలంటారు. వాస్తవానికి ఆపరేషన్‌తో జరిగేటువంటిది పెద్ద ఉపయోగం ఏం లేదనే చెప్పొచ్చు నా అనుభవంలో. దానికి కూడా ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు వెన్న ఇవి వాడితే తప్పనిసరి మరి వాటిల్లో గుజ్జు అనే పదం వాడడానికి కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దీంతో తగ్గిపోతాయి. అంటే ఏజ్‌కి సంబంధించిన వాళ్ళకి అంటే ఇప్పుడు 30, 35 వేలలోనే మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. మోకాళ్ళ ఆపరేషన్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఒకవేళ సజెషన్ ఇవ్వాలంటే ఫుడ్ పరంగా ఏమిస్తారండి? ముఖ్యంగా ఈ మలబద్ధకం అనేది దీంట్లో మూలం. మలబద్ధకాన్ని తగ్గించుకోవటానికి ఈనాడు మన ప్రాచీన కాలంలో అయితే మా చిన్నప్పుడు వంటామదం ఉండేది. రెండవది నేల తంగేడు దొరికేది. సునామికు దొరికేది. కాయం చూర్ణం అనేది మన ఇళ్లల్లో వంటింట్లో తయారు చేసుకునేటువంటి కాయం చూర్ణం ఉండేది. అవన్నీ ఈనాడు యువకులు కూడా మర్చిపోయినటువంటి పెద్దవాళ్ళు మర్చిపోయినరు, యువకులు మర్చిపోయినరు. ఇది సర్వసామాన్యమైన విషయమే. కాబట్టి దీనికి మంచి సుఖ విరోచనం కావటానికి మాత్రలు గానీ, పౌడర్లు గానీ వాడటం ఒకటి చేయాలి. రెండోది ఏందేనంటే తప్పకుండా సత్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలు వాడాలి. సత్వ అంటే మంచి కూరగాయల భోజనం, తర్వాత మలబద్ధకం కలిగించేటువంటి మాంసాహారాలు ఇవన్నీ తగ్గించుకోవాలి. రెండోది ఆవు వెన్న, ఆవు పాలు కూడా ఈ నొప్పుల విషయంలో అద్భుతంగా పనిచేస్తాయి. కాకపోతే ఈనాడు గుమ్మ పాలు అనేవి మన వాళ్ళు మర్చిపోయిర్రు. ఆ గుమ్మ పాలు అనేవి నొప్పుల విషయంలో అద్భుతంగా పనిచేస్తాయి.